ఆహ్, ఈ రీతిగా మరి ఒక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ అందరితో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకిచ్చినటువంటి ఇట్టి ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా సమయం ఇచ్చిన సంఘ కాపరులకు బ్రదర్ జెస్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి అంశము టాపిక్ దేవుని యొక్క చిత్తం, గాడ్స్ విల్. దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న మాట. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో లేను. నేను ఉన్నటువంటి ప్రదేశంలో మరి వైఫై లేదు. ఐఎమ్ యూజింగ్ మొబైల్ డేటా. పవర్ కూడా లేదు. సో by any chance, if I get disconnected, please let me know through any other it's like WhatsApp message or ఏదో ఒక దాన్ని బట్టి నాకు తెలియజేస్తే నేను మళ్ళీ రీకనెక్ట్ అవుతాను. మంచిది. దేవుని చిత్తము అనేటువంటి ఈ అంశము ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి టాపిక్ ఇది. తర్వాత నాట్ జస్ట్ ఇంట్రెస్టింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మోర్ దాన్ ఇంట్రెస్టింగ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దీని గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. దీని గురించి తెలుసుకోవాలి. ఇది లైఫ్ చేంజింగ్ థింగ్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, జీవితాన్ని మార్చేసేటువంటి అంశం ఇది. జీవితం యొక్క మార్పుకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం ఇది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ లేదా మిస్అండర్స్టూడ్ టాపిక్ అన్నమాట. చాలా సార్లు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక జీవితాలు కూడా నాశనమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది సరిగ్గా అర్థం కాక, ఇది తన వాక్యములో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ఉంచాడో ఆ రీతిగా కాకుండా సొంతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు జీవితంలో చాలా కన్ఫ్యూజన్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా మందిలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను మన జీవితంలో మరి అర్థం చేసుకొని దేవుని దీవెనలు మనం పొందగలుగుతాం. దేవుని చిత్తము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముందుగా దానికి సంబంధించినటువంటి కొన్ని లేఖన భాగాలను, కొన్ని స్క్రిప్చరల్ ప్యాసేజెస్ ను మనం చూడగలిగినప్పుడు వాటిని ఒకసారి చదివినప్పుడు చాలా ప్యాసేజెస్, చాలా పోర్షన్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ చూసినప్పుడు ముందుకు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని దయచేసి మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక, ఎపిస్టల్ టు హీబ్రూస్ చాప్టర్ 13 verses 20 to 21. 20-21 నేను చదువుతాను, దయచేసి గమనించండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందులో తన చిత్త ప్రకారము అనేటువంటి మాట రాయబడి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. తన చిత్త ప్రకారముగా. తర్వాత ఇంకొక లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి థెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:18, చాప్టర్ 5 verse 18. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అనేటువంటి మాటను మనం గమనిస్తాం. దేవుని చిత్తము అనేటువంటి మాట. ఇందాక కూడా చిత్తము అనే మాట చూసాం, ఇప్పుడు కూడా దేవుని చిత్తము అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇంకొక లేఖన భాగం చూద్దాం. మొదటి పేతురు పత్రిక, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 15.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మోయటము దేవుని చిత్తం అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో పరలోకములో ఏ రీతిగా ఆయన చిత్తం నెరవేర్చబడతా ఉన్నదో భూమి యందు కూడా ఆ రీతిగా నెరవేర్చబడాలని యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో ఆ దేవుని చిత్తాన్ని గురించినటువంటి మాట వాడినట్టుగా మనం చూస్తాం. లాస్ట్ వర్స్ మనం చూద్దాం. వెన్ ఐ సే లాస్ట్, ఇది లాస్ట్ వర్స్ అని కాదు, చాలా వర్సెస్ ఉన్నాయి, చాలా ప్యాసేజెస్ ఉన్నాయి దేవుని చిత్తం మీద. ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉన్నాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2లో చూసినప్పుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనేటువంటి మాట, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతూ దేవుని చిత్తము అనేటువంటి మాట వాడినట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా చదువుకుంటూ పోతే దేవుని చిత్తమును గూర్చి అనేక లేఖన భాగాలను దేవుని గ్రంథములో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. న్యూ టెస్ట్మెంట్ లో కూడా చాలా రెఫరెన్సెస్ ను, చాలా ప్యాసేజెస్ ను మనం చూడగలుగుతాం. ముందుగా దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాటను మనము బేసిక్ లెవెల్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, చిత్తము అనగా ఇష్టం, చిత్త ప్రకారము అనగా ఇష్ట ప్రకారము అని అర్థం. దేవుని చిత్తానికి సంబంధించినటువంటి లేఖన భాగాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇంటర్చేంజబుల్ గా దేవుని చిత్తానికి దేవుని ఇష్టము అనేటువంటి పదము వాడబడినట్టుగా మనం చూస్తాం. వాట్ ఈస్ విల్ అంటాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ జరిగేటప్పుడు, ఒకరి నుంచి ఒకరికి ఆస్తి సంక్రమించేటప్పుడు, నా తర్వాత పలానా వారికి ఆస్తి చెందాలి అనేటువంటి విల్ రాసి మన మనుషులముగా మనము చనిపోయే ముందు ఆ రీతిగా రాస్తూ ఉంటాం. విల్ అనగా డిజైర్, స్ట్రాంగెస్ట్ డిజైర్ లేదా పర్ఫెక్ట్ డిజైర్. కొన్ని మాటలు ఆ భాష యొక్క గ్రామర్ కు సంబంధించి దాని వ్యూ పాయింట్ నుంచి అర్థం చేసుకున్నప్పుడు కొన్ని అర్థం కావు. దాని గ్రామర్ ఎంత అవసరమో అది తీసుకోవాలి, బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఎక్కడ అవసరమో అది అక్కడ తీసుకోవాలి. రెండింటిని కలిపి చూసినప్పుడు సత్యం అనేటువంటిది మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. సో వాట్ ఈస్ విల్, వాట్ ఈస్ విల్ అని చూసినప్పుడు, వాట్ ఈస్ గాడ్స్ విల్ అని చూసినప్పుడు, గాడ్స్ విల్ ఇస్ గాడ్స్ పర్ఫెక్ట్ డిజైర్. అంటే ఇంపర్ఫెక్ట్ డిజైర్ అంటూ ఇంకోటి ఏమి ఉండదు. వెన్ వి సే పర్ఫెక్ట్ డిజైర్, we want to emphasize that God's desires are perfect. అంతే. సో దేవుడు ఇది జరగాలి అని దేన్నైతే నిశ్చయిస్తాడో, దేన్నైతే నిర్ణయిస్తాడో, దేన్నైతే కోరుకుంటాడో అది దేవుని యొక్క చిత్తం. ఇది బ్రాడర్ టర్మ్. ఇది బిఫోర్ వి గెట్ ఇన్ టు ఎనీ ఫర్దర్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఇది చాలా చాలా బ్రాడర్ టర్మ్. దేవుని యొక్క చిత్తము అనగా ఒక స్పెసిఫిక్ ఈవెంట్ కి సంబంధించింది కాదు, ఒక స్పెసిఫిక్ విషయానికి సంబంధించింది కాదు. ఓవరాల్ గా దేవుని యొక్క మనస్సు, దేవుని చిత్తం అనగా దేవుని మనస్సు, దేవుని చిత్తం అనగా దేవుని ఆలోచనలు, దేవుని చిత్తం అనగా దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని చిత్తం అనగా దేవుడు ఏం జరగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదైనా కావచ్చు, లోకములో ఏదైనా విషయాన్ని బట్టి కావచ్చు, ఏది జరగాలని ఆయన ఇష్టపడుతున్నాడో అదే ఆయన చిత్తం. సో ఈ డెఫినేషన్ ను, ఈ అండర్స్టాండింగ్ ని బట్టి బైబిల్ అంతా మనం గమనించినప్పుడు దేవుని యొక్క చిత్తము మానవుడి ఎడల ఆది నుండి ఏమై ఉన్నదో మనం గమనించినప్పుడు, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ, తన చిత్తాన్ని వ్యక్తపరుస్తూ
ఆయన చాలా చోట్ల న్యూ టెస్ట్మెంట్ ప్యాసేజెస్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన తెలుసుకోవాలి అనేది ఆయన చిత్తం. మొదటగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన్ను తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణగణాలు ఎట్టివో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన అట్రిబ్యూట్స్ అన్ని కూడా, ఆయన ఆయన నేచర్, ఆయన అట్రిబ్యూట్స్, ఆయన ఉనికి, ఆయన గొప్పతనం, అన్ని విషయాలను బట్టి, అన్ని విషయాలను గురించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఇస్ దట్ ఆల్ మస్ట్ బి సేవ్డ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాలి. తద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్య సంతోషములో, పరలోకం అనే నిత్య సంతోషములో యుగ యుగములు ఆయనతో పాటు ఉండాలి. ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అన్నది దేవుని యొక్క చిత్తం. నరకము సృష్టించబడింది మనుషుల కోసం కాదు. హెల్ వాజ్ నాట్ డిజైన్, హెల్ వాజ్ నెవర్ క్రియేటెడ్ ఫర్ మ్యాన్కైండ్. నరకము సృష్టించబడింది సాతాను కొరకు, సాతాను అనుచరుల కొరకు. మనిషి నరకానికి వెళ్ళాలన్నది ఎప్పుడు దేవుని చిత్తము కాదు, ఎప్పుడు దేవుని ఆలోచన కాదు. మనిషి పాపము చేయడము ద్వారా దేవునికి దూరమైనప్పుడు ఆయన తిరిగి మనిషిని తన దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అదే రక్షణ ప్రణాళిక. కానీ మనిషి నరకానికి వెళ్ళాలన్నది దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరు రక్షించబడతారు అనడానికి గ్యారంటీ ఇది కాదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి అనేది దేవుని మనస్సు, దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కరు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడాలి అన్నది దేవుని యొక్క చిత్తము. మిగతా వచనాలు మనం చదవలేదు, అవి చదివినప్పుడు మీరు పరిశుద్ధపరచబడాలి అని దేవుని చిత్తమై ఉన్నది అని అంటాడు అపోస్తలుడు పౌలు. సో ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవడము, ప్రతి ఒక్కరూ రక్షించబడము, ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడము, ప్రతి ఒక్కరూ ఆయనను సేవించడము ఆయన యొక్క చిత్తమై ఉన్నది. His will is that everyone should know him, everyone should be saved, everyone should be sanctified, everyone should serve him. ఇది ఆయన యొక్క చిత్తము, ఇది ఆయన యొక్క మనస్సు అయి ఉంటూ ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ చిత్తాన్ని జరిగించడానికి ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఇది ఇంతవరకు మనం ధ్యానించిందేమో దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని ఆయన జరిగించడానికి ఆయన ఏర్పరచుకునేటువంటి ఇంకొక విధానము, ఆయన యొక్క ఉద్దేశం. దీన్నే ఇంగ్లీష్ లో పర్పస్ అంటాం. ప్రతి దానికి కూడా పర్పస్ అనేటువంటిది ఉంటుంది. మనము సృష్టిని గమనించినప్పుడు, దేవుడు చేసినటువంటి సృష్టిని గమనించినప్పుడు, సృష్టిని రెండు భాగాలుగా మనం చేసి చూస్తాం. సృష్టి అంతా కూడా, క్రియేషన్ అంతా కూడా ఒక భాగం అయితే, మనిషి ఇంకొక భాగంగా మనం గమనిస్తాం. సో వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, ఎందుకొరకు దేవుడు సృష్టించాడు ఈ సృష్టి అంతా అని చూసినప్పుడు, మనిషి కొరకు. అందుకే సృష్టి అంతటిని ముందు చేసి లాస్ట్ లో మనిషిని చేస్తాడు. ఎందుకు ఆ రీతిగా లాస్ట్ లో మనిషిని చేయాల్సి వచ్చింది అని అంటే, ఆ మనిషి కొరకు ఈ సృష్టి అంతా కూడా సిద్ధపరచబడింది, మనిషి కొరకు ఇదంతా కూడా సృష్టించబడింది అనేటువంటి విషయాన్ని చూస్తారు. సో సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి, సృష్టి యొక్క పర్పస్ ఏంటి? మనిషి కొరకు అది ఉండడానికి, మనిషికి ఒక ప్లాట్ఫామ్ గా ఉండడానికి, మనిషి దాన్ని ఏలడానికి అది ముందుగా సిద్ధపరచబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనిషి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? మనిషి వై we are created for, what is the purpose that God has created us అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు అది నిజంగా మనం తెలుసుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఉదాహరణకి మనం మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని గురించి మనము అవగాహన కలిగి ఉంటాం. దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా పని చేయదు, ఎంతవరకు పనిచేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా
మనకు ఆ వస్తువు అమ్మేటువంటి వ్యక్తి ఇస్తాడు. అది షాప్ కీపర్ కావచ్చు, రీటైలర్ కావచ్చు, ఆ లెవెల్ ని బట్టి ఎక్కడి నుంచి అయితే మనం కొంటూ ఉన్నామో ఎవరైనా కావచ్చు. మనం కొనేటువంటి వస్తువు మీద దాని గురించినటువంటి సమాచారము ఎవరైతే మనకు అమ్ముతున్నారో ఆ వ్యక్తి మనకిస్తారు. కానీ ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సమాచారాన్ని పూర్తిగా మనం నమ్మడానికి వీల్లేదు. ఆ వ్యక్తికి అమ్మేటువంటి వాడికి వాడు మన అమ్మగారి తరపున చుట్టం కాదు. మన మన తండ్రి గారి తరపున చుట్టం కాదు. మన మీద ప్రేమతో ఆ వస్తువును మనకు అమ్మడానికి. వారి యొక్క హోల్ గోల్ ఏముంటుంది అంటే ఆ వస్తువు ఎలాగైనా కూడా మనకు అమ్మాలి అన్నది వారి యొక్క ఉద్దేశం. అమ్మడానికి కొంత సత్యం చెప్తాడు, కొంత అసత్యాలు చెప్తాడు. ఏది ఏది అవసరమైతే అది చెప్తాడు. హిస్ హోల్ ఇంటెన్షన్ ఈస్ టు సెల్ దట్ ప్రొడక్ట్ టు అస్. కాబట్టి ఆ ప్రోడక్ట్ ను గురించినటువంటి పూర్తి సమాచారము కొనేవాడు దగ్గర లేదా అమ్మేవాడి దగ్గర నుండి మనం తీసుకోలేము. మరి ఇంకెక్కడి నుంచి ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం? దాని వర్త్ ఎంత? దాని కెపాసిటీ ఎంత? అది ఎంతవరకు పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ కూడా అమ్మేవాడు వాడు వాడు అమ్మడానికి చెప్తూ ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర నుంచి పూర్తిగా మనము తీసుకోలేము. వాడిని పూర్తిగా ట్రస్ట్ చేయలేము. రెండవ ఆప్షన్ ను మనం గమనించినప్పుడు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసినటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు మనం తీసుకోవచ్చు. దాన్నే ఫీడ్‌బ్యాక్ అంటాం. రివ్యూస్ అంటాం. ఇవాళ రేపు ప్రతీది కూడా ఏ వస్తువు కొన్నా కూడా రివ్యూస్ చూసి మనం తీసుకుంటాం. ఎందుకు? ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ వాడారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా అవగాహన ఉంటుంది. ఏవి ప్రోస్ ఉన్నాయి, ఏవి కాన్స్ ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. దీన్ని కూడా మనం పూర్తిగా నమ్మొచ్చా? దీన్ని కూడా మనం పూర్తిగా ట్రస్ట్ చేయొచ్చా అంటే కాదు. కాదనే చెప్పాలి. ఈ రివ్యూస్ గాని, ఫీడ్‌బ్యాక్ గాని ఎప్పుడు పనికొస్తుంది? మెజారిటీ ఉన్నప్పుడు పనిచేస్తాయి. ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు 100 రివ్యూస్ చదివినప్పుడు ఒక 80 మంది బాగుంది అంటే, 20 మంది బాలేదు అంటే, 80 మంది బాగుందన్నారు కాబట్టి మనం మెజారిటీని బట్టి మనం ముందుకెళ్తాం. 50 మంది బాగుందని, 50 మంది బాలేదన్నప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు. మెజారిటీ లేకపోతే గనక ఫీడ్‌బ్యాక్ కూడా, రివ్యూస్ కూడా మనం ట్రస్ట్ చేయడానికి లేదు. రివ్యూస్ అనేవి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. ఆ వ్యక్తికి ఏమనిపించిందో చెప్తాడు. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా నమ్మలేం. కాబట్టి ఒక ప్రొడక్ట్ గూర్చి పూర్తి సమాచారం ఎవరికి తెలుస్తుంది? రిటైలర్‌కి తెలీదు. వాడినటువంటి కస్టమర్‌కి తెలీదు. కొనబోయేటువంటి మనకి తెలీదు. ఎంత రీసెర్చ్ చేసినా, ఏం చేసినా కూడా ఒక ప్రొడక్ట్ గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండేది కేవలము ఒకే ఒక్కరికి. అది ఆ ప్రోడక్ట్ ను తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్. ఆ మ్యానుఫ్యాక్చరర్ కి తప్ప ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా అది ఎందుకు చేయబడ్డదో దాని పర్పస్ తెలీదు. అది ఎంతవరకు పనిచేస్తుందో దాని కెపాసిటీ తెలీదు. అది ఎంత విలువైనదో దాని వర్త్ తెలీదు. అది ఏ కండిషన్స్ లో పనిచేస్తుందో, ఏది చేస్తే పని చేయదో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్ చెప్తేనే రిటైలర్ కి తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ కి చెప్తేనే డిస్ట్రిబ్యూటర్ కి తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ చెప్తేనే ప్రోడక్ట్ కొని రివ్యూస్ రాసే వారికి తెలుస్తుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ కంటే మించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఆ ప్రోడక్ట్ కన్సర్న్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరికి తెలీదు. మనమే గనక ఆ ప్రోడక్ట్ అయితే మనల్ని ఆ ప్రోడక్ట్ ప్లేస్ లో మనం పెట్టుకొని కొద్దిసేపు మాట్లాడితే మన గురించి మనము తెలుసుకోవాలి. మనం ఎవరమో, ఎక్కడి నుండి వచ్చామో, ఎందుకు ఈ భూమి మీద ఉన్నామో, ఎక్కడికి వెళ్తూ ఉన్నామో, మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? తల్లిదండ్రులను అడిగితే కొంత సమాచారం వస్తుంది. మన ఫ్రెండ్స్‌ని అడిగితే కొంత సమాచారం తెలుసుకోగలుగుతాం. మన మన రిలేటివ్స్‌ని అడిగితే కొంత తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ గూడా కొంతవరకే మనకు హెల్ప్ చేయగలుగుతాయి. ఇవన్నీ గూడా కొంతవరకే మనకు హెల్ప్ చేయగలుగుతాయి. ఆన్‌లైన్ రివ్యూస్ లాగా, ఫీడ్‌బ్యాక్ లాగా మనము గూడా ప్రతి ఒక్కరికి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్సే. నేను మంచోడిని అని నన్ను ఒకరు అంటున్నారు అంటే, వాళ్ళకి నేను మంచిగా ఉన్నాను గాబట్టి, వాళ్ళు నన్ను మంచివాడు అని అంటూ ఉన్నారు. ఒక వ్యక్తి నన్ను చెడ్డవాడు అంటూ ఉన్నాడంటే, ఆ వ్యక్తికి నేను చెడ్డవాడిగా ఉండి ఉండొచ్చు. అందుకే ఆ వ్యక్తి నన్ను చెడ్డవాడు అని అంటూ ఉన్నాడు. నేను ఆ వ్యక్తితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, నేనెవరినో ఒక వ్యక్తి డిసైడ్ చేస్తాడు. అది పూర్తిగా సబ్జెక్టివ్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఎవరు చెప్పాలి మన గురించి మనకు?
తల్లిదండ్రులు చెప్తే కొంచెమే తెలుస్తుంది, బంధువులు స్నేహితులు చెప్తే కొంచెమే తెలుస్తుంది. మనం బాగా ఇష్టపడే వాళ్ళకి లేదా మనల్ని ఇష్టపడే వాళ్ళ గురించి అడిగినప్పుడు కూడా అది కూడా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఎవరు చెప్పాలి మన గురించి మనకు? మనం ఎవరమో, మన వర్త్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో, మన పర్పస్ ఏంటో, మన డెస్టినీ ఏంటో మన మ్యానుఫ్యాక్చరరే చెప్పాలి. ఆయనే దేవుడు. దేవుడు మాత్రమే మన గురించి చెప్పగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అన్‌ఫార్చునేట్ గా అందరిని అడుగుతాం. నేనెవరిని? అందరిని అడగడం అంటే డైరెక్ట్ గా అడగకపోవచ్చు నేనెవరిని అని. ఆ ఆ ఉద్దేశంలో ఉంటాం. నిరంతరం గూడా మనం మంచి వాళ్ళమని ఇతరుల దృష్టిలో ఆ ఇంప్రెషన్ పొందడానికి, ఆ ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి, లేదా ఆ ఇమేజ్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏది మాట్లాడినా, ఎలా వ్యవహరించినా కూడా మనం ఎవరమో ఇతరుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. మనమెవరమో, మన పర్పస్ ఏంటో, మనం ఎందుకున్నామో, మన వ్యక్తిత్వం ఏంటో ఇతరులు కొన్నిసార్లు నెగెటివ్‌గా చెప్పినప్పుడు దానికి డిసప్పాయింట్ అయిపోయి, దానికి డిస్కరేజ్ అయిపోయి, దానికి మన భాషలో చెప్పాలంటే ఫీల్ అయిపోయి, దానికి వాళ్ళు మన వర్త్‌ని డిసైడ్ చేసే వాళ్ళలాగా, అక్కడికేదో వాళ్ళు మన మ్యానుఫ్యాక్చరర్స్ లాగా, అక్కడికేదో వాళ్ళకు మన గురించి తెలిసినట్టుగా వాళ్ళేదో అన్నారని ఎవరైనా కావచ్చు. అది తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక వ్యక్తి మన గురించి మాట్లాడారని మనం బాధపడిపోతూ, జీవితంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి విషయాల నుండి మన దృష్టి మళ్ళుతుంది. డీవియేట్ అయిపోతాం. ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి మన గురించి మనము దేవుణ్ణి అడగాలి. మన పర్పస్, దేవుని చిత్తం అనేటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చిత్తము చాలా బ్రాడర్ టర్మ్ అది. దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు, దేవుని యొక్క ఇష్టము. దేవుని యొక్క ఇష్టము అనేటువంటిది ఏ రీతిగా ఆయన వ్యవహరిస్తాడు, ఏ రీతిగా దాన్ని జరిగిస్తాడు అని చూసినప్పుడు తన ఉద్దేశాల ద్వారా జరిగిస్తాడు. గాడ్స్ విల్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ హిస్ పర్పసెస్. ఆయన తన ఉద్దేశాల ద్వారా తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఉద్దేశం అనేది కూడా బ్రాడర్ టర్మ్. చిత్తం అనేదే బ్రాడర్ టర్మ్. చిత్తం కంటే దాన్ని నారో చేస్తూ వస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎలా ఆయన చేస్తాడు అని అంటే ఒక ఒక అది చేయడానికి ఒక ప్రణాళిక చేస్తాడు దాన్ని. దాన్నే మనం ప్లాన్ అంటాం. దేవుని పర్పస్ ఏ రీతిగా నెరవేర్చబడుతుంది? దేవుని ప్లాన్ ద్వారా నెరవేర్చబడుతుంది. ఉదాహరణకి మనిషి కొరకు, మనిషి వాడుకోవడానికి, మనిషికి ప్రొడక్టివ్ గా ఉండడానికి, మనిషి ఏలడానికి దేవుడు సృష్టిని సృష్టించాడు. ఇది సృష్టి యొక్క పర్పస్. కానీ ఎలా సృష్టించాడు సృష్టిని? మొదటి రోజు ఏం చేశాడు? రెండో రోజు ఏం చేశాడు? మూడో రోజు ఏం చేశాడు? ఇదంతా ప్లాన్. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. పర్పస్ వేరు, ప్రణాళిక వేరు. చాలా సార్లు ఇవి ఇంటర్చేంజబుల్ గా మనం వాడుతూ ఉన్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో మనం ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కరెక్ట్ గా డిజైన్ చేయగలిగితే దేవుని ఉద్దేశాలని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని చిత్తం అనేది బ్రాడర్ టర్మ్. ఒక పెద్ద సర్కిల్ అనుకోండి దేవుని చిత్తం. అందులో ఇంకో సర్కిల్ గీస్తే అది దేవుని ఉద్దేశం, గాడ్స్ పర్పస్. అందులో ఇంకో సర్కిల్ గీస్తే అది దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళికల ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని ప్రణాళికల ద్వారా నెరవేర్చబడుతుంది. సృష్టి అంతటి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. లోకం అంతటి మీద, మనుషులందరి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక దేశం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక రాష్ట్రం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ రీతిగా నారో డౌన్ చేస్తూ వస్తే ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి, ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడాలి, ప్రతి వ్యక్తి కూడా ఆయన సేవించాలని అన్నది దేవుని చిత్తం. అది దేవుని ప్రణాళిక కాదండి. అది దేవుని చిత్తం, అది దేవుని మనస్సు. హౌ వీఆర్ గోయింగ్ టు డూ దాట్ అనేది దేవుని యొక్క ప్రణాళిక. మనిషి ఎందుకొరకు సృష్టించబడ్డాడు? నీ పర్పస్ ఏంటి అని ఒక క్రైస్తవుని మనం అడిగినప్పుడు నా పర్పస్ వచ్చి నా పర్పస్ వచ్చేసి దేవుణ్ణి నేను ఘనపరచడము, దేవుణ్ణి నేను పొగడము, దేవుణ్ణి నేను స్తుతించడము, లేదా దేవుణ్ణి నేను ప్రకటించడము. ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు. ప్రణాళిక ఏంటి అనంటే అది ఎలా చేస్తాము? అందరం ఉన్నది గణపరచడానికే. ఏ రీతిగా గణపరుస్తాం అన్నది మన ప్రణాళిక. అందరం ఉన్నది దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికే. ప్రొక్లెయిమింగ్ గాడ్ అనేది కేవలము ఎవాంజలిస్ట్ చేసే పని మాత్రమే కాదు.
సేవకులు చేసే పని మాత్రమే కాదు, పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన తెలుసుకోవాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. తెలుసుకోవడం అంటే రక్షించబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. రక్షించబడి పరిశుద్ధపరచబడాలి, దాని తర్వాత ఆయన సేవించాలి అన్నదే ఆయన ఉద్దేశం. అందరము, అందరి పట్ల దేవుని చిత్తం ఇదే అయి ఉన్నది. అయితే దీన్ని ఎలా చేస్తాము, దీన్ని ఎలా చేస్తాము అనేది మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఎలా తెలుసుకోవాలి ఆ ప్రణాళికను? ఖచ్చితంగా ఆ ప్రణాళికను మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాని ప్రకారం మనము జీవించగలుగుతాం. తెలుసుకోకుండా వేగ్గా నేను దేవుణ్ణి గణపరుస్తాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుని గురించి అందరికీ చెప్తాను, ఇది దేవుని పర్పస్. ఎలా చెబుతావో, నీ కొరకు దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తెలుసుకోకుండా ముందుకు వెళ్తే మనం సంపూర్ణంగా దేవుని ప్రణాళికలను మనం నెరవేర్చిన వారం కాదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? మొట్టమొదట ఆయన వాక్యము ద్వారా తెలుసుకోగలుగుతాం. స్క్రిప్చర్స్, ఇంతకంటే మించినటువంటి సోర్స్ లేదు. ఆయన వాక్యము ద్వారా ఆయన ప్రణాళికలను మనం తెలుసుకోగలుగుతాం. ఆయన వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. రెండవది, దేవుని యొక్క దైవజనుల ద్వారా, గాడ్లీ పీపుల్ ద్వారా, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ ద్వారా, దేవుని యొక్క దైవజనుల ద్వారా, వారి ద్వారా మరి దేవుడు మన కొరకు ఏం ప్రణాళిక రచించి ఉంచాడో ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మూడవదిగా సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ద్వారా కొన్ని పరిస్థితులు అన్ఫోల్డ్ అవుతూ ఉన్నప్పుడు దాని ద్వారా దేవుడు మనల్ని ఏం చేయమంటూ ఉన్నాడో, ఎందుకొరకు మనల్ని లోకంలో ఉంచాడో ఆ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మళ్ళీ స్క్రిప్చర్స్ ద్వారా, మళ్ళీ వాక్యం ద్వారా మనం వెరిఫై చేసుకోవాలి. మన ప్రధాన సోర్స్ దేవుడు ఎవరు, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించాడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది దేవుని వాక్యము నుండే. ఇవన్నీ దేవుని దైవజనులు, పరిస్థితులు, ఇవన్నీ ఎక్స్ట్రా కాదు. ఇవన్నీ మళ్ళీ దేవుని వాక్యంతో మనం ఖచ్చితంగా వెరిఫై చేసి తీరాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ దైవజనుడు చెప్పడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ పరిస్థితులు మనకు బోధించవు. ఒకవేళ ఆ రీతిగా బోధిస్తున్నట్లయితే మళ్ళీ దేవుని వాక్యంతో మనం వెరిఫై చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. దేవుని యొక్క చిత్తాన్ని ఆల్రెడీ ఆయన తన వాక్యములో బయలుపరిచి ఉన్నాడు. ఆయన ఏది నడిపించినా వాక్యములోనికే మళ్ళీ నడిపిస్తాడు తప్ప వాక్యం కాకుండా ప్రత్యేకంగా దేవుడు ఏం చెప్పడండి. ఈ విషయం చాలా క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ వాక్యములో దేవుడు చెప్పినటువంటి విషయాలు కాకుండా, వాట్ హ్యాస్ బీన్ రివీల్డ్ అనేది కాకుండా మళ్ళీ కొత్తగా దేవుడు చెప్పడు. వ్యతిరేకంగా అయితే అంతకంటే చెప్పడు. సో ఆయన మనతో ఏం మాట్లాడినా కూడా, మనం దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసములో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇది ఒక్క రోజులో అయ్యేటువంటి పని కాదు. ఇది గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్, ఇట్ ఈస్ గుడ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దేవా, నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావు, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అని మనం అడగడం స్టార్ట్ చేసినప్పుడు, కొన్ని విషయాలు దేవుడు అడగకపోయినా ఇస్తాడు, కొన్ని విషయాలు అడిగితే తప్ప ఇవ్వడు. ఈ క్లారిటీ మనం మెయింటైన్ చేయాలి క్రైస్తవులుగా. మనం పీల్చేటువంటి గాలి, ఇప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, ఇప్పుడు ఉంటున్నటువంటి భూమి, మన తల్లిదండ్రులు, ఈ మన జీవితము, వేటిని గురించి మనం దేవుని అడగలేదు. దేవా నాకు గాలివు, నేను గాలి పీలుస్తాను, నేను గాలి పీల్చి నేను స్తుతిస్తాను అని దేవుని ఎప్పుడు మనం అడగలేదు. కొన్ని విషయాలు మనం అడగకుండానే దేవుడు సమకూరుస్తాడు. కొన్ని విషయాలు మాత్రము మనం అడిగి తెలుసుకోవాలి. అందులో ప్రధానమైంది దేవుని యొక్క ప్రణాళికను గురించి. దేవా, నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం అనేది వన్ నైట్ ప్రాసెస్ కాదు. అది ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. మనం చేయవలసింది నిత్యము ఆయన్ను అడగడం. దేవా, నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావు? ఎందుకనంటే మనము ఈ లోకానికి ఎందుకు వచ్చామో
దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవడమే మన జీవితంలో ముఖ్యమైనటువంటి పని. దానికి మించిన పని ఇంకోటి లేదు. ఈ లోకంలో ఎన్ని పనులు చేసినా కూడా అన్ని దీని కిందకే వస్తాయి. కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది, దేవా నన్ను ఎందుకు పంపించావు ఈ లోకానికి? నేను ప్రతి మనిషి కూడా ఈ విషయాలను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ప్రతి మనిషి కూడా ఈ విషయాల గురించి ఆలోచించాలి. ప్రతి మనిషి కూడా, సమస్త మానవాళి ప్రపంచం అంతా ఈ ఈ ప్రశ్నల మీదనే నడుస్తుంది. ఎన్ని సెంచరీస్ నుంచి అయినా, ఇంకా ఎన్ని సెంచరీస్ అయినా కూడా ఈ ప్రశ్నల మీద, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా ఆరిజిన్ ఏంటి? బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చానా? ఎవల్యూషన్ థియరీ నుంచి వచ్చానా? దేవుడు చేశాడా? ఇంకో ద్వారా వచ్చానా? నేను ఎక్కడి నుండి వచ్చాను? నా ఆరిజిన్ ఏంటి? నా పర్పస్ ఏంటి భూమి మీద? నేను ఎందుకున్నాను ఈ భూమి మీద? నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నాను? ఈ విషయాలకు సమాధానం తెలుసుకోకపోతే, ఈ విషయాలన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది పర్పస్. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అనే ప్రశ్న మనకు సమాధానం లేకుండా మనం మరణిస్తే, మన జీవితానికి అర్థం ఉండదు. మరణం అంటే ఎందుకు భయపడతాం మనుషులంగా? చావు అంటే ఎందుకు భయపడతాము? మీరు ఏదైనా మన క్రైస్తవులు, మన విశ్వాసులము మరణాన్ని గురించి మాట్లాడడము మనము అశుభంగా భావించొద్దు. మరణాన్ని గురించి మాట్లాడడము అది ఒక భయముతో కూడినటువంటి విషయంగా దాన్ని భావించొద్దు. ఓకే. సో ఎవరైనా ఒక చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ ఏడుపును గమనించినప్పుడు, ఆ కంటెంట్ ఆఫ్ దేర్ సారోని గమనించినప్పుడు, వాళ్ళు యూజ్ చేసేటువంటి పదాలను గమనించినప్పుడు, ఆ చనిపోయినటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి విషయాలను గురించి ఏడుస్తూ ఉంటారు. వదిలేసి వెళ్ళినటువంటి విషయాలను గురించి ఏడుస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోయావు, ఈ పని ఎవరు చేస్తారు? నువ్వు వెళ్ళిపోయావు, ఈ భారం అంతా నా మీద పెట్టి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయావు, బిడ్డ పెళ్లి ఎవరు చేస్తారు? నువ్వు వెళ్ళిపోయావు, కొడుకుకి ఎవరు ఉద్యోగం చూస్తారు? ఇన్కంప్లీటెడ్ విషయాలను గురించి, వదిలేసి వెళ్ళినటువంటి విషయాలను గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. నువ్వు ఈరోజు చనిపోతావు, దీని పట్ల నీ ఒపీనియన్ ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగితే, అయ్యో నేను చనిపోతే మరి ఈ విషయాలన్నీ ఎవరు చేస్తారు? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అన్ని పనులు చేసిన తర్వాత చనిపోతాను నేను అని అంటాడు ప్రతి మనిషి. అది కూడా ఇన్ఎవిటబుల్ కాబట్టి, దాన్ని తప్పించుకోలేం కాబట్టి, ఎట్లాగో మరణించాల్సిందే కాబట్టి, నాకు టైం ఇస్తే నేను అన్ని పనులు చేసి పెట్టుకుంటాను, అన్ని చేసేసుకున్నాక దేవుడిని తీసుకోమను అని అంటాను. దాని అర్థం ఏంటి అని అంటే, పర్పస్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని మరణం కూడా భయపెట్టలేదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఐ ఫినిష్డ్ మై రేస్ అంటాడు, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అంటాడు. విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, ఇంకేం పని ఉంది నాకు భూమి మీద? నేను వచ్చినటువంటి పని అయిపోయింది అని దాని ఉద్దేశం. ఎందుకొరకైతే నేను వచ్చానో, ఎందుకొరకైతే దేవుడు పంపించాడో, ఏ ప్రణాళిక అయితే దేవుడు నా జీవితంలో ఉంచాడో అది కంప్లీట్ అయిపోయింది. ఇక నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక మనిషి పర్పస్ తెలుసుకొని దాన్ని కంప్లీట్ చేసినప్పుడు ఇంకా మరణానికి సిద్ధపడతాడు. మనము కూడా మనం వచ్చినటువంటి పర్పస్, మనం ఉన్నటువంటి పర్పస్ ని తెలియకుండా మనం మరణించకూడదు. అలా మరణించినటువంటి జీవితానికి అర్థం లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికను మనము అడిగి తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ రీతిగా తెలుస్తుంది అంటే, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చాలా రకాలుగా చెప్పొచ్చు. దాన్ని క్లుప్తంగా నెహెమ్యా జీవితం నుండి కొన్ని మాటలు, జస్ట్ ఒక 5 నిమిషాల పాటు కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకుందాం. నెహెమ్యా విషయానికి వస్తే ఒకసారి తీద్దాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. దేవుని చిత్తాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చిత్తం అనేది బ్రాడర్ టర్మ్ గా గమనించాం. దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు, దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం. అది జరిగించడానికి దేవుడు ఉద్దేశాలను వాడతాడు. ఉద్దేశాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికల ద్వారా దేవుడు ఆ విషయాలను చేస్తాడు. ప్రతి మనిషి పట్ల దేవుడు ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒకరి ప్రణాళిక సిమిలర్ గా అనిపించినా కూడా సేమ్ మాత్రం ఎంత మాత్రం కాదు.
ప్రతి ఒక్కరిని దేవుడు ఒక డిఫరెంట్ ప్లాన్ కొరకు ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ముందు మనం గ్రహించాలి. అది ఏంటో తెలుసుకునే బాధ్యత మనదే. మనమే దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా తన వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. సో అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, ఓకే, దేవుని యొక్క ప్లాన్ ఏ రీతిగా మన జీవితంలో నేను ఎందుకొరకు ఈ లోకంలో ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు నెహెమ్యా జీవితం ద్వారా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో క్లీసేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషుల్లో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథం అంతా కూడా నెహెమ్యానే మాట్లాడతాడు. నెహెమ్యా ప్రవక్త కాదు, నెహెమ్యా యాజకుడు కాదు. నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వాడు. గిన్నె అందించేటువంటి వాడు. గిన్నె అందించేటువంటి ఉద్యోగం ఏంటి అనంటే, రాజు ఏది తినాలన్నా ముందు నెహెమ్యా తింటాడు, రాజు ఏది తాగాలన్నా ముందు నెహెమ్యా తాగుతాడు. ఒకవేళ అందులో ఏదైనా తినకూడనిది తాగకూడనిది ఉంటే దాని రిజల్ట్ నెహెమ్యా మీదనే ఉంటుంది. అందులో ఏదైనా విషయం ఉంటే ముందు నెహెమ్యా చనిపోతాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఉద్యోగము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగం. ఎవరికి పడితే వారికి ఉద్యోగాన్ని ఇవ్వరు. అత్యంత నమ్మకస్తులకు మాత్రమే ఇంత పెద్ద స్థానంలో ఆ స్థానం లభిస్తుంది. ఇది నెహెమ్యా యొక్క ఉద్యోగం. రాజు తన మంత్రుల కంటే, తన సైన్యాధిపతి కంటే, తన భార్య కంటే ఎక్కువగా ఈ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని నమ్ముతాడు. అది నెహెమ్యా యొక్క స్థానం. ఇది నెహెమ్యా యొక్క పొజిషన్. ఎక్కడున్నాడు నెహెమ్యా ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు? తన సొంత దేశంలో లేడు, తన సొంత మనుషుల మధ్య లేడు. పరాయి రాజ్యంలో ఉన్నాడు. పర్షియా మహా సామ్రాజ్యంలో ఉన్నాడు. యెరూషలేములో లేడు, పర్షియన్ ఎంపైర్ లో ఉంటాడు. షూషాను కోట అనేది పర్షియన్ ఎంపైర్ అంతటికి కూడా బేస్, సెంట్రల్ పాయింట్, క్యాపిటల్ అని కూడా మనం చెప్పొచ్చు. సో వేరే సామ్రాజ్యంలో ఉన్నాడు, వేరే అన్య రాజ్యంలో ఉన్నాడు, అన్య రాజు కింద పనిచేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది ఆయన శాలరీ అలవెన్సెస్ ఏ రీతిగా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా గొప్పగా మన ఐఏఎస్ ఆఫీసర్లకు ఏ రీతిగా క్యాడర్ ఉంటుందో, ఏ రీతిగా అలవెన్స్లు ఉంటాయి, ఏ రీతిగా గౌరవం ఉంటుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఆయన ఉన్నటువంటి జీతభత్యాలు కావచ్చు, ఆ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని కూడా ఉన్నాయి. చాలా శ్రేష్టమైన జీవితాన్ని నెహెమ్యా గడుపుతూ ఉన్నాడు. ఇలా ఉండగా తన సహోదరులలో కొంతమంది ఆయన విజిట్ చేస్తారు. ఒకరోజు యెరూషలేము నుంచి వస్తారు. వచ్చినప్పుడు వారితో మాట్లాడినప్పుడు తన యొక్క దేశం గురించి, తన మనుషుల గురించి అడిగి తెలుసుకున్నప్పుడు వారు కొన్ని విషయాలు చెప్తారు. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, యెరూషలేము మొత్తం కూడా నాశనము చేయబడింది, యెరూషలేము మొత్తం కూడా అగ్ని చేత కాల్చబడింది, దాని గుమ్మములు కాల్చబడ్డాయి, దాని ప్రాకారం, దాని వాల్స్ అన్ని కూడా కూల్చివేయబడ్డాయి, దాని వాల్స్ కూల్చివేయబడ్డాయి, దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి. మనుషులందరూ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, భయంకరమైనటువంటి దుఃఖములో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, నాశనం అయిపోయిందంతా అనేటువంటి మాటలు నెహెమ్యా చెవున పడతాయి. 4వ వచనంలో ఒక మాట అంటాడు, దయచేసి ఒకసారి చూద్దాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని అంటాడు. నెహెమ్యా తన జీవితంలో, తన రోజువారీ జీవితంలో, తన రోజువారీ పనులలో ఉన్నప్పుడు, తన రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఆయనకు ఒక విషయం వినిపించింది. ఆ విషయం విన్నప్పుడు తన హృదయం బద్దలైంది, తన మనస్సు విరిగిపోయింది. తను బాగా ఏడ్చేంతగా ఎంతసేపు ఏడ్చాడంట? గంట కాదు, 2 గంటలు కాదు. 4వ వచనంలో అంటాడు, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో అంటాడు. కొన్ని దినములు, ఫర్ సమ్ డేస్, ఎన్ని దినములో తెలియదు. చాలా దినాలు ఆయన దుఃఖపడ్డాడు, చాలా దినాలు ఆయన ఏడ్చాడు. ఓకే, ఎలా స్టార్ట్ అవుతుంది
దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో ఉంచాడు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవునికి నా మీద ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఈ విషయాలు ఏ రీతిగా తెలుసుకుంటాం, ఎలా స్టార్ట్ అవుతుంది ఆ జర్నీ అని చూసినప్పుడు మనం అందరినీ వదిలేసి అన్నిటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి దేవుని చిత్తానికి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో దేవుని యొక్క ప్రణాళికలను తెలుసుకోవడం అంటే అది ఏదో మనం చెయ్యలేనిది, అది మన మన చేతుల్లో లేనటువంటిది, లేదా దానికోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలేమో, ప్రత్యేకంగా సోల్ సర్చింగ్ లాగా, సోల్ ఫైండింగ్ లాగా ఎక్కడికో వెళ్ళాలేమో అందరిని వదిలేసి సోలో ట్రిప్, అలా అవసరం లేదు. జాగ్రత్త గమనిస్తూ ఉన్నాం. రోజువారీ జీవితంలో మనం ఉండగా, మనం చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తూ ఉండగా, మనం చదువుతున్నటువంటి చదువుతూ ఉండగా, మనం చేస్తున్నటువంటి పనులు చేస్తూ ఉండగా, మనం ఆల్రెడీ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ విషయాన్ని జరిగిస్తూ ఉండగా, సమాజాన్ని గమనించినప్పుడు, మనుషుల్ని చూస్తూ ఉన్నప్పుడు, లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు, విషయాలు వింటూ ఉన్నప్పుడు ఏదో ఒక విషయము మనల్ని తాకుతుంది. సంథింగ్ విల్ స్ట్రైక్ అస్ అన్నమాట. ఏదో ఒక విషయం మనల్ని తాకుతుంది. ఆ విషయము మన నుంచి పోదు. ఎంత తీసేద్దాం అనుకున్నా గానీ ఆ విషయం మన నుంచి పోదు. అది మనకి చాలా బాధ కలిగిస్తుంది. అది కూర్చొనివ్వదు, నిల్చొనివ్వదు, పడుకోనివ్వదు, తిననివ్వదు. అదే ఆలోచన వస్తా ఉంటుంది. అదొక సన్నివేశం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక కమ్యూనిటీ కావచ్చు, ఒక ప్రాబ్లం కావచ్చు, ఒక క్రైమ్ కావచ్చు, లోకంలో ఏదైనా కావచ్చు. మనం రోజువారీ జీవితంలో మన ఉద్యోగం మనం చేసుకుంటూ, మన పనుల్లో మనం ఉన్నప్పుడు, లోకాన్ని గమనించినప్పుడు ఏదో ఒక విషయం మన మనసుకు తడుతుంది. ఆ తట్టినటువంటి విషయము అలాగే మన మనసులో ఉంటుంది. కొన్నిసార్లు చాలా విషయాలు మన మనసులో తడతాయి. 2-3 రోజులు కాగానే మళ్ళీ మర్చిపోతాం. అది కాదు దేవుని యొక్క ప్రణాళిక. అది పోదు. ఎన్ని వారాలైనా పోదు, ఎన్ని నెలలైనా పోదు. అదే విషయం గురించి, దాని గురించి ఏం చేయాలో మనకు తెలియదు. దాని సొల్యూషన్ మన దగ్గర ఉండదు. దాని ప్లాన్ మన దగ్గర ఉండదు. అయినా కూడా ఒక పర్టిక్యులర్ విషయం మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ విషయం మనల్ని వేధిస్తూ ఉంటుంది. అలా జరిగినప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చుకొని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, ఈ విషయం నన్ను బాధ పెడతా ఉన్నది, ఈ విషయం నన్ను వేధిస్తా ఉన్నది, ఈ విషయం నన్ను అన్నం తిననివ్వడం లేదు, ఈ విషయం నన్ను పడుకోనివ్వడం లేదు, దీని గురించి ఏం చేయాలి? ఇది చాలా బరువుగా ఉంది, ఇది బాధగా ఉంది, దీని గురించి ఏం చేయాలి అని దేవుని దగ్గర మనం దుఃఖముతో విజ్ఞాపన చేసినప్పుడు, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు చెప్తాడు. ఇంకా చాలా స్టెప్స్ మనం చూస్తాము. దేవుని చిత్తం అయితే మరి ఒకసారి నెహెమ్యా గురించి ప్రత్యేకంగా ధ్యానిద్దాం. మరి ఒకసారి ఏ రీతిగా తెలుసుకోవాలో మనం గమనించుదాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీంతో మనం మన సందేశాన్ని క్లోజ్ చేద్దాం. ఏ రీతిగా స్టార్ట్ అవుతుంది అని అంటే అబ్జర్వేషన్. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు అనే మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి ఎక్కడి నుంచో ఊడిపడవు. అది ఏదో మధ్యరాత్రి దేవుడు సమయాలు పిలిచినట్టు మనల్ని కూడా పిలవాలని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో ఒక ఒక సూపర్ న్యాచురల్ థింగ్ ద్వారా దేవుడు తన ప్రణాళికను మనకు చెప్పాలి అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుని వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు అబ్జర్వేషన్ తో ఇది స్టార్ట్ అవుతుంది. సంథింగ్ షుడ్ స్ట్రైక్ యూ, సంథింగ్ షుడ్ గెట్ స్ట్రక్ ఇన్ అవర్ హార్ట్స్. అది ఎప్పుడు జరుగుతుంది? ఎంతసేపు మనమేం బట్టలు వేసుకోవాలా, మనమేం తినాలా, మనం ఎంత సంపాదించాలా, ఎంత సంపాదించిన దాంట్లో ఎంత దాచిపెట్టాలా, ఈ విషయాల మీద కాకుండా ఒకసారి వెన్ వి లుక్ అరౌండ్, లోకాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, లోకం అంటే మనం మనం కానిదంతా లోకమే. లోకంలో మనం భాగం ఎంతవరకు వాస్తవమో మనం కానిది, మన గురించి ఆలోచించడం కొంచెం తగ్గించి మిగతా వారి గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అది ఇంటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఇంట్లో వ్యక్తులు కావచ్చు, నెక్స్ట్ సంఘములో వ్యక్తులు కావచ్చు, నెక్స్ట్ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఫ్యామిలీ, చర్చ్, సొసైటీ. మనుషులను గమనిస్తూ ఉన్నప్పుడు, మనుషుల గురించి వింటూ ఉన్నప్పుడు ఒక విషయం మన మనసుకు తడుతుంది. ఒక విషయాన్ని మనం వింటాం, లేదా ఒక విషయాన్ని మనం చూస్తాం. అది బలంగా నాటుకుపోతుంది. అది మనల్ని ఖచ్చితంగా ముందుకు వెళ్ళనివ్వదు. ఏ పనిలో సంతోషం ఉండదు. ఆ విషయం గురించి సొల్యూషన్ ఉండదు మన దగ్గర, కానీ ఇట్ డిస్టర్బ్స్ us, ఇట్ హాంట్స్ us. అప్పుడు
దేవుని దగ్గరికి దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు దాని గురించి చెప్తాడు. నెహెమ్యా జీవితంలో నెక్స్ట్ ఏం జరిగిందో మళ్ళీ వచ్చేసారి ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే హౌ గాడ్ లెడ్ నెహెమ్యా టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ అండ్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ అనేటువంటి విషయాల్ని తప్పకుండా ధ్యానిస్తాం. ఈ రోజు మనం ధ్యానించినటువంటి విషయాలు దేవుని చిత్తం అనగా బ్రాడర్ టర్మ్, ఆయన ఇష్టం ఏంటి అంటే అందరు రక్షించబడాలి, అందరు ఆయన సేవించాలి, అందరూ పరిశుద్ధపరచబడాలి అన్నది ఆయన యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని ఒక్కొక్క ప్లాన్ ద్వారా, ఇండివిజువల్ ప్లాన్స్ ద్వారా ఆయన దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. అదేంటో తెలుసుకోవడం మన బాధ్యత. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్, దెన్ ఇట్ లీడ్స్ టు ప్రేయర్. దాని తర్వాత దేవుని గైడెన్స్ ద్వారా దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Jesus. Thank you very much for taking us through God's will. God's will usually చాలా మంది వెరీ కామన్ క్వశ్చన్ ఇది. నా జీవితంలో దేవుడి చిత్తం ఏంటి, ఇలా కామన్ గా ఫేస్ చేసే క్వశ్చన్. దీన్ని స్క్రిప్చరల్ గా మీరు చాలా బాగా దాన్ని చూపించారు. And we will meditate, and if possible we will encourage everyone to meditate Nehemiah as well, and throughout how it went through. If God's will, we will probably meditate more on Nehemiah as well in the coming days. But thank you for opening that path to go through that scripture. Now we will definitely go through Nehemiah and see what God can really show us through that. But మీరు బయట ఉన్నారు అని అంటే ప్రాబబ్లీ ఐ థింక్ యూర్ ఆన్ సమ్ వర్క్ సమ్వేర్ ఆర్ ఏదైనా క్యాంప్ మీద వచ్చారో తెలీదు. బట్ యూఆర్ స్టిల్ టేకింగ్ టైమ్ ఫర్ టుడే. వీ రియలీ అప్రిషియేట్ దట్. మాకు you've been a blessing to Good Shepherd's Church. And we are recording this session so that it will be a blessing for many others, and we are truly cherishing all these topics and sessions. Thank you once again. Thank you very much. Thank you so much. Thank you so much. మీరు దీన్ని ముగించండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప దేవుడా, సజీవుడ, జీవముల దేవా, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున తండ్రినైనా ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానములో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ లోకములో మాకున్నటువంటి ఉద్దేశాలన్నిటికంటే, ఆశయాలన్నిటికంటే ప్రధానమైనది నువ్వెందుకొరకు ఈ లోకానికి మమ్మల్ని పంపించావో ఆ విషయాన్ని తెలుసుకోవడం. అది నీ చిత్తము, అది నీ మనస్సు, అది నీ ఉద్దేశము, అది నీ ప్రణాళిక. దేవా, ఆ విషయాన్ని మేమందరము తెలుసుకున్నట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది ఏ రీతిగా తెలుసుకోవాలో తననైనా నీ వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని కొరకు పనిచేసి ఆ దిశగా అడుగులు వేసి నిన్ను మహిమపరిచేటువంటి జీవితాలు మేమందరము కలిగి ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను దేవుని గణపరుస్తాను, నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, నేను దేవుని కోసం బ్రతుకుతాను అనే జనరల్ స్టేట్మెంట్స్ చేసే విశ్వాస దశలో నుండి దేవుడు నన్ను ఇందుకొరకు పిలిచాడు, దేవుడు నా జీవితాన్ని ఇందుకొరకు ఏర్పరిచాడు, దేవుడు నా జీవితం పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే నిర్ధారణతో కూడినటువంటి విశ్వాస దశలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. 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 Thank you everyone, and I will see you on the following Saturday, 8th November again. Have a wonderful week ahead. Bye.